రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నేరపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా వద్ద బైఠాయించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అనంతరం జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ కు సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జీవన్ రెడ్డితో పాటు జడిపి మాజీ చైర్పర్సన్ వసంత సురేష్, పట్నా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు మీరు వస్తుందా లేదా? మేము పోలీస్ స్టేషన్కి వస్తున్నాం, మీరు రాకుండా ఇక్కడికి వచ్చినాం. మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ 10 నిమిషాలు ఉన్నాం. మరి ఏం చేస్తాం సార్ ఇక రాకుంటే? ఏం చేస్తాం సార్ పోకుంటే? పోయిద్దాం సార్, ఏం చేస్తాం పోకుంటే? ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారు, మీరు గట్ట చెప్తుండ్రు. ముఖ్యమంత్రి మా రక్తం బారిస్తారట, రేవంత్ రెడ్డి గారు మా రక్తం బారిస్తారట సార్. ఏం సార్ శాంతభద్ర పర్యవేక్షితాల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష పార్టీ రక్తం బారిస్తామన్నాక మాకు శాంతి భద్రత ఎవరు రక్షణ కలిగిస్తారు అంటున్నాను. ఇది బాగుంది సార్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేరాలు ప్రోత్సహిస్తే మా నెత్తులు బారిస్తామని చెప్పంటే, మా నెత్తులు బారిస్తామని చెప్పంటే మాకు రక్షణ ఉంటుందా ఉండరు సార్? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు ఈ ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో ఎన్నుకున్న పరిస్థితులు మనకు అందరూ తెలిసింది. స్వయంగా కాబట్టి రైతాంగం ఒకవైపు ఏదైతుందో సాగునీరు అట్లాగైతే త్రాగునీటి కొరకు ఇబ్బంది ఎదుర్కొంటుంది సార్. త్రాగునీటి కొరకు ఏదైతుందో మన జగిత్యాల పట్టణం ఒకప్పుడు అయితే మాకు ప్రతి రోజు నీరు అదే చెప్తున్నాను సార్. నేను దయ అంశం చెప్పాలని చెప్పదు సార్, అంశం చెప్పాలని చెప్పదు సార్. చెప్పలేదు సార్. అదే టాపిక్ నేను ఎక్కడో చెప్తాను సార్. నేను ఎక్కడో చెప్తున్నాను సార్ అంటున్నాను. మా నేరం ఎక్కడ ఉత్పన్నమై చెప్తున్నారు. నాకు జవాబు చెప్పండి సార్. ఒప్పండి వెళ్ళిపోతాం, మేము అక్కడ పోతాం. మేము ఇంత మంచి ఇస్తామని చెప్పి టైం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు శాంతి భద్రత ముఖ్యమంత్రి గారు ఏది ఎత్తున్నదో ఇవాళ రైతాంగాన్ని నీళ్లు కావాలని చెప్పంటే
ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులై రక్తం జిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తుంది సార్. మీరైతే నేను ఎత్తులు చూస్తా అని చెప్పారంటే కాదు సార్. ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సిఐ గారు సార్, మీకు మా కష్టం చెప్పుకున్నట్టు వచ్చింది సార్. మీరే మాకేది అవుతుందో నేను ఎత్తులు చూస్తా అని చెప్పంటే సైతోల్సిందే సార్. ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో స్వయంగా ఏది ఇస్తుందో ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వారి నెత్తులు తొలితే పొలాలు పడతాయట. ఏం సార్ మనుషులు ఎత్తుదల పొలాలు పడతాయి సార్? మనుషులు ఎత్తుదల పొలాలు పడతాయి సార్? ఇదేనా ప్రభుత్వ పాలన శాంతియుత పర్యవేక్షణ ఇదేనా సార్ చెప్పండి. దయచేసి ఏదైతే మీరు ఒకటే విజ్ఞప్తి సార్, ఈ నేరాన్ని మీరు ఆమోద్ చేసి మీరు చట్టపరమైన చర్య తీసుకోండి. మీరు ఆయన వ్యాఖ్యలు నేర్పుటకు ఉన్నాయా లేదా మీరు పరిశీలించండి. పరిశీలించి నేరపూర్వక ఉన్నాయని భావించినప్పుడే మీరు నేరంగా దోషి నిలబెట్టి చర్యలు తీసుకోండి సార్. దయచేసి ఏదైతుందో మేము ముందస్తుగా మీ అనుభవించుకుని ఒక ఉన్నతాధికారిగా మీ పట్ల గౌరవంతో జగిత్యాల పట్టాల సంబంధించి ఒక ఉన్నత అధికారిగా మీ పట్ల గౌరవంతో మా కష్టం చెప్పుకుంటే మాకు అండగా నిలుస్తున్న చెప్పిన భావనతో మీ దగ్గరికి వచ్చినాం సార్. మాకు అండే ఉండాలి భావన ఇక్కడికి వచ్చినాం సార్ అంటున్నా. అదే ఆ బాధ్యత మీరు నిలబెట్టుకోండి, మీ గౌరవం మీరు నిలబెడతాం సార్. ఆ బాధ్యత మీరు నిలబెట్టుకొని మా గౌరవం మీరు నిలబెడతాం సార్ అని చెప్పి అంటున్నాం. థ్యాంక్ యూ సార్. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఏ విధంగా చెప్పిర్రో నిన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి వారు మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ గారి కుటుంబాన్ని వాళ్ళను మోస్తే వచ్చిన రక్తంతో రైతుల పొలాలు వండుతాయని చెప్పేసినటువంటి మాటలు కావచ్చు, బెల్ట్ తోటి కొట్టాలనే మాటలు కావచ్చు, ఇవి ఒక సీఎం ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కావు. ఒక హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడినటువంటి మాటలు. ఇలా ఒక చిల్లర రౌడీ, ఒక వీధి రౌడీ లాగా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పాలన ఏ విధంగా చేయాలని చెప్పేసి, మరి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని చూడాలి తప్ప ఇలా వాళ్ళను వస్తే రక్తం వస్తే పొలాల మీద జల్లితే పొలాలు వండుతాయని చెప్పేసి ఏదైతే మాట్లాడారో దాన్ని పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు నాయకత్వంలో మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి సిస్టమ్ అంతా తయారు చేసి పెట్టింది. కేసీఆర్ గారు అన్నం వండి పెట్టిర్రు, దాన్ని ఒక ఆన్ చేస్తే మరి రైతులకు నీళ్ళు వస్తాయని చెప్పేసి మాట్లాడితే ఇవాళ మిమ్మల్ని కోస్తే రక్తం వస్తే పొలాలలో వేస్తే పండుతాయనే మాటలు, ఇది చట్టరీత్యా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకైనా కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి, వృధా అయిపోతూ ఉన్నాయి. రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రజానికాన్ని రైతాంగానికి సంబంధించి ఇలా మేడిగడ్డకు సంబంధించి ఒక 2 పియర్స్ కృంగిపోయినాయి. దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏదైతుందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు చేపట్టేంత వరకు ఆ బ్యారేజ్ వినియోగించకూడదని చెప్పాను. ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో ఇలా రోజు లక్షలాది క్యూసెక్ల నీరు ప్రవాహం ఏదైతుందో కిందికి పోతుంది. ఆ వృధా పోతున్నట్టు ప్రాణహిత నదీ జలాలను ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో మేడిగడ్డ సంబంధం లేకుండా పైకి ఎత్తి పోసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని పైకి ఎత్తి పోసుకుంటే అన్నారం కానీ సుందిళ్ళ కానీ వీళ్ళ అన్నారం సుందిల్ నుండి ఎల్లంపల్లికి ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు వారు స్వయంగా పరిశీలించి ఏదైతుందో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్పందించకుండా వీళ్ళ కేవలం రాజకీయ పార్టీలనే కాకుండా వీళ్ళ సాంకేతిక నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఏదైతుందో వారికి ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతున్నదో వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎత్తిపోయడానికి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేదు. వీళ్ళు ఏదో అన్నారం సుందీలో మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎత్తిపోయొచ్చు. అట్లా ఎత్తిపోసిన కింద భద్రాచలానికి ఏ విధంగా ముంపు ప్రమాదం ఉండదు. వీళ్ళు అన్నారం సుందీలో మనం మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం 9 టీఎంసీ కంటే ఎక్కువ నిల్వ చేసి ఉండదు. 9 టీఎంసీ అంటే 1,00,000 క్యూసెక్లు అవుతుంది. ఇలా 22 జూన్లో ఏదైతుందో ఇలా 29 లక్షల క్యూసెక్ ప్రవాహం పోతే కూడా భద్రాచలానికి ఏదో ప్రవాహం రాలేదు. ఈ విషయాన్ని ఏదైతే ప్రభుత్వం తెలియజెప్పే విధంగా రాజకీయ పార్టీలతో సహా
ఇలా సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒక ఇంజనీర్స్ కూడా పేర్కొంటే ఇలా వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే వీళ్ళు భరించలేక సహించలేక ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక విషయాన్ని కూడా మరిచే విధంగా చెప్పంటున్నా. ఒక నేరస్తులు పలికేట ఒక మాటలు అని చెప్పంటున్నా. ఒక నేరస్తులు పలికేట ఒక మాటలు నేరాలను ప్రోత్సహించే విధంగా చెప్పంటున్నా. శాంతి భద్రత పర్యవేక్షించే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతుందో ఇలా ప్రతిపక్ష నాయకులు అంటే కేసీఆర్ గారే కానీ కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారి యొక్క నెత్తురు చల్లితే పొలాలు పడతాయట. మరి కొత్తగా వాచ వింటున్నామే అంటున్నాను. ఇలా మనుషుల నేతృత్వం పొలాలు పండించడానికి అవకాశం ఉన్నట్టయితే ఇది మేము ఎప్పుడు కూడా ఏది ఇస్తుందో ఏ వ్యవసాయ పరిశ్రమ మేము కనుగొనలేదని చెప్పి అంటున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏది ఇస్తుందో వీళ్ళు మొత్తం త్రాగునీటి సమస్య మనం ఎదుర్కోబోతున్నామని చెప్పి అంటున్నాం. రామగుండం ఎన్టీపీసీ ఇవాళ ఏది ఇస్తుందో మన థర్మల్ జనరేషన్ నిలిచిపోయే ప్రమాదం మనం ఎదుర్కోబోతున్నాం. వీళ్ళు సింగరేణి జెన్కో కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి ఎదురొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నా. మొత్తం పట్టాలన్నీ త్రాగునీటితో ఏదైతే సమస్య ఎదుర్కొనే మనకు దినం రాబోతుంది. కాబట్టి కొంత విజ్ఞత ప్రదర్శించండి, కొంత విజ్ఞత ప్రదర్శించండి. ముఖ్యమంత్రి ఏదైతుందో విజ్ఞత లేకుండా ఒక రక్త పిపాచిలాగా జలగలు ఉంటాయి చూడండి. జలగలు ఏదైతుందో అవి రక్తం పీడ్చేటువంటి ఒక రక్త పిపాచిలా చెప్పి అంటున్నా. ఆ విధంగా తయారైండే రేవంత్ రెడ్డి ఏదైతుందో వీళ్ళ రైతాంగం నీరు కావాలంటే ప్రతిపక్ష పార్టీలు నెత్తురు పీల్చి జలగలాగా తయారైందని చెప్పి అంటున్నా. కాబట్టి అది చేసిన వ్యాఖ్యలపై ఏది ఇస్తుందో సంబంధిత పోలీస్ శాఖ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఏది ఇస్తుందో సోదరి వసంత గారు కానీ నేను కానీ ఇక్కడ మున్సిపల్ పట్టణానికి చెందిన ఒక మున్సిపల్ వైస్ చైర్మన్సే కానీ గతంలో వాటి చోట కౌన్సిలర్సే కానివ్వండి, సర్పంచ్లే కానివ్వండి, వీళ్ళ బీఆర్ఎస్ అందరం కూడా చెప్పంటున్నాం. వీళ్ళ టౌన్ సిఐ గారితో ఏది 7:30 గంటలకు వారు ఒక పట్టణ సిఐ ఒక బాధ్యత గల ఉన్నత అధికారి ఏది ఇస్తుందో మా సమస్యలు చెప్పుకుంటే మాకు అండాలు నిలిచే సమయం తీసుకొని స్టేషన్కి వస్తే వారు ఏది ఎత్తుందో మా సమయాన్ని కూడా కాదని ఏదైతుందో మేము 15 నిమిషాలు స్టేషన్ మీద కూర్చున్నాం. 10 నిమిషాలు స్టేషన్ మీద కూర్చున్నాం. ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకురావడానికి ఏది ఎత్తుందో సిఐ గారు బాధ్యత వహించాలని చెప్పండి. వీళ్ళు మీ రోడ్ ఎక్కే పరిస్థితి రావడానికి కొరకు ఏది ఎత్తుందో పట్టణ సిఐ గారు బాధ్యత వహించాలి. మేము వారి సమయం తీసుకొని వచ్చినాం. మేము ఒక బాధ్యత గల ఉన్నత అధికారిగా ఏది ఎత్తుందో మా సమస్య వారికి విన్నవించుకుంటే దానికి ఏ విధంగా అండగలిస్తూ నేరాలని పరిశీలించి చట్టపరమైన చర్య తీసుకునే భావనతో మేము వస్తే రోడ్డుకి ఇవాళ ఒక రాజకీయ పార్టీకి వంత పాడుతున్నట్టు చెప్పంటున్నా. ఇక్కడ పోలీసు ఉన్నతాధికారి చేసిన ఇట్లుంటే ఏది ఇస్తుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏది ఇస్తుందో ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నేరపూరితంగా ఉన్నాయి. కాబట్టి వారిపై వెంటనే ఏది ఇస్తుందో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏది ఇస్తుందో వారిని ఇలా భారత సంవిధానం కానివ్వండి, పూర్వ ఐపీసీ కానివ్వండి, వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని మాకు కావాల్సిందా ఏదైతుందో సాగునీరు త్రాగునీరు కావాలి. కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. మమ్మల్ని ఏదైతుందో రైతాంగానికి ఊరట కలిగించండి. మా భవిష్యత్తులో ఏదైతే అటు విద్యుత్ సమస్య కానీ, త్రాగునీటి సమస్య కానీ, రైతాంగాన్ని పంటల పొలాలు కావచ్చు నీటి సమస్య రాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వీళ్ళు పోలీసు అధికారులు కూడా అయితే వాళ్ళ బాధ్యతతో ఏదైతుందో ఇలా ప్రజానికి అందరూ సమానంగా చూడాలని చెప్పండి. ప్రజానికి అందరూ కూడా సమానంగా చూడాలని చెప్పండి. ఒక రాజకీయ పార్టీని కాకుండా వీళ్ళ ప్రజానికులు ఒక భాగంగా మనం భావించి ఏదైతుందో మాకు ఏదైతుందో ఒక భరోసా ఇవ్వాల్సిన ఒక ఉన్నత అధికారి గారు ఈ విధంగా మరి ప్రవర్తించడం చాలా బాధాకరం. మేము దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళ భవిష్యత్తులో ఏదైతుందో వీళ్ళ శాంతి భద్రతకు కాపాడే విధంగా ఏదైతుందో వీళ్ళ బాధ్యత గల వారి బాధ్యత నిర్వర్తించాలి. రేవంత్ రెడ్డి గారిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.